పుష్ప 2 సినిమా వేళ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీతేజ్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాడు. ఇటీవల హైదరాబాద్ సిపి సివి ఆనంద్ బాలుడిని పరామర్శించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పినట్టు తెలుస్తోంది. అదేవిధంగా బాలుడికి మాత్రం పైపుల ద్వారా ఆహారం అందిస్తున్నట్టు కూడా వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం దీనిపై పెను దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు. బాలుడిని ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తాజాగా బాలుడిని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించినట్టు తెలుస్తోంది. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. బాలుడు తొందరగా కోలుకోవాలని కూడా చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ బాలుడిని పరామర్శించాలని అనుకున్నప్పటికీ కోర్టులో కేసున్న నేపథ్యంలో కలవకూడదని లీగల్ టీం చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకోవాలని కూడా ప్రార్థించినట్టు సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై పోలీసులు హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కు ప్రస్తుతం ఉచ్చు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు బన్నీ టీం ఇటీవల ఖర్చులు తామే భరుస్తున్నామని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ సిపి సివి ఆనంద్ మాత్రం శ్రీతేజ్ ఆసుపత్రి ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని కూడా స్పష్టం చేశారు. దీంతో అల్లు అర్జున్ పై మరలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ను మళ్లీ అరెస్ట్ చేస్తారని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల రేవంత్ అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కొంతమందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.